హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరానీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఒకటి చూపిస్తాను. అది ఆరెంజ్ మొజిటో. మొజిటోస్ చేయడం ఉన్నది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఈవెన్ చిన్న పిల్లలు కూడా చేసేయగలుగుతారు, అంత ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా మొజిటోస్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఆరెంజ్ మొజిటో ఇంకా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తా, చూసేయండి. మనం ఇక్కడ 2 గ్లాసెస్ క్వాంటిటీకి అయితే మొజిటోని ప్రిపేర్ చేస్తున్నాం. సో 2 ఆరెంజెస్ అయితే తీసుకున్నాను నేను. ఒక ఆరెంజ్ వచ్చేసి పీసెస్లా కట్ చేసేసుకుందాం. ఇంకొకటి వచ్చేసి మంచిగా దాంట్లో ఉన్న జ్యూస్ తీసి పక్కన పెట్టుకుందాం. అండ్ షుగర్ సిరప్ కూడా మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. షుగర్ కన్నా షుగర్ సిరప్ కనుక తీసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇప్పుడైతే ఈ ఆరెంజ్ని మంచిగా కట్ చేసేసుకొని దీంట్లో ఉన్న జ్యూస్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఆరెంజ్ జ్యూస్ అండ్ ఆరెంజ్ పీసెస్ అన్నీ ఉన్నాయి. షుగర్ సిరప్ కూడా ఉంది. అండ్ స్ప్రైట్ ఆర్ సోడా మీ ఇష్టం. ఓకే, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి స్టార్ట్ చేసిద్దాం. ఒక గ్లాస్ తీసుకొని ఒక 5 to 6 వరకు ఆరెంజ్ పీసెస్. మీరు తీసుకున్న ఆరెంజ్ కనుక పుల్లగా ఉంది అనుకోండి, ఒక 4 పీసెస్ అలా తీసుకోండి చాలు. ఇది బాగా స్వీట్గా ఉంది కాబట్టి నేను 6 దానికన్నా ఎక్కువగానే తీసుకున్నా. నెక్స్ట్ మింట్ లీవ్స్, పుదీనా ఆకులు ఒక 4 వేసుకొని చిన్ని లెమన్ పీస్ చాలు. ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకున్న ఆరెంజ్ కనుక లైట్గా పుల్లగా ఉంది అనుకోండి, లెమన్ స్కిప్ చేసేయండి. ఓకేనా, బాగా స్వీట్గా ఉంది అన్నప్పుడు మాత్రమే ఒక చిన్న పీస్ లెమన్ పీస్ అలా వేసుకోండి, ఒక్కటి సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆరెంజ్, లెమన్, పుదీనా ఇవి మూడింటిని మంచిగా క్రష్ చేసేసుకోండి. ఎలారా అంటే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అంతా నీట్గా అన్నీ మిక్స్ అయిపోయే విధంగా మీరు మిక్స్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఆరెంజ్ని బాగా క్రష్ చేశారనుకోండి, బాగా మంచిగా జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే లెమన్లో కూడా అంతే. అండ్ పుదీనాని కూడా మీరు క్రష్ చేయడం వల్ల ఈ లిక్విడ్ ఏదైతే ఫామ్ అయిందో జ్యూస్, ఇందులోకి మంచిగా పుదీనా ఫ్లేవర్ అన్నది వచ్చేస్తుంది. మీరు ఎంత బాగా క్రష్ చేస్తారో డ్రింక్ టేస్ట్ అన్నది అంత టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ షుగర్ సిరప్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను చాలు. ఇప్పుడు ఇందులోకి మనం ఐస్ క్యూబ్స్ వేసేసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక 6 to 7 ఐస్ క్యూబ్స్ వరకు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆరెంజ్ జ్యూస్ కొంచెం యాడ్ చేసుకోండి. ఫైనల్గా స్ప్రైట్ ఆర్ సోడా మీ ఇష్టం. నేనైతే ఇక్కడ స్ప్రైటే తీసుకున్నాను. మీకు సోడా కావాలి అనుకుంటే అదన్నా వేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే ఫ్యాంటా కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా లైట్గా ఆరెంజ్ కలర్లో సూపర్గా ఉంటుంది చూడ్డానికి. ఫైనల్గా ఒక ఆరెంజ్ పీస్ని సైడ్గా అలా పెట్టేసుకోండి. లేదు మీకు కావాలి అనుకుంటే కొన్ని ఆరెంజ్ స్లైసెస్ కూడా డ్రింక్లోకి యాడ్ చేసుకోండి. అంతే, సూపర్ టేస్టీ అండ్ సమ్మర్కి సూపర్ ఎనర్జీ బూస్టింగ్ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్. మస్ట్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే జస్ట్ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని అలా తాగుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సరే, మరి నెక్స్ట్ సమ్మర్ డ్రింక్ ఏది చేయాలి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు అంటే అదే ట్రై చేసి పెట్టేద్దాం. ఓకేనా మరి. సరే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. మరొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.